విరాట్ కోహ్లీ విధ్వంసానికి రాంచీ గ్రౌండ్ రక్త చరిత్రగా మారిపోయింది. ఆ రక్త చరిత్రకి పేరే ఊర్ర మాస్ సెంచరీ. ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ లో 52nd సెంచరీ, ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మెట్ లో 83rd సెంచరీ. ఓడిఐ క్రికెట్ ఫార్మెట్ కి కింగ్ అనేవాడు ఒక్కడే ఉండాలి, అది విరాట్ కోహ్లీ అయి ఉండాలి. తన 51 సెంచరీస్ ని ఎవరైనా బ్రేక్ చేస్తారో లేదో అని కొంచెం ఆలోచించాడేమో, అందుకనే తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసేసాడు విరాట్ కోహ్లీ. ఈ రోజు నీ పని అయిపోయింది, నువ్వు రిటైర్మెంట్ ఇచ్చేసేయి, లండన్ వెళ్ళిపో అని చాలా మాటలు అన్నారు. కన్సిస్టెన్సీ లేదు అన్నారు. ఈ రోజు టీమిండియా స్ట్రగుల్లో ఉన్న ప్రతిసారి విరాట్ కోహ్లీ ఇస్ ద సేవియర్ అని ప్రూవ్ చేశాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మెట్ లో ఘోర పరాజయం చెందింది టీమిండియా ఎగైనెస్ట్ సౌత్ ఆఫ్రికాపై, కానీ ఓడిఐలో చాలా స్ట్రాంగ్ గా ఈరోజు మీ ముందు నిలిచింది అంటే దానికి కారణం విరాట్ కోహ్లీ ఊర్ర మాస్ కంబ్యాక్, తన సెంచరీ. రాంచీలో విరాట్ కోహ్లీ విధ్వంసం ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. 5 innings ఆడితే 2 సెంచరీస్ వేశాడు. ఈ రోజు 6th innings లో మరో సెంచరీ చేసి రాంచీకా రారాజు విరాట్